Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మనం లాస్ట్ వీడియో లోపల మనము డిస్కస్ చేస్తున్నాం కదా, ఆల్రెడీ వార్ సీన్ ఆపరేషన్ సీన్ స్టార్ట్ అయిపోయింది. దీని గురించి మనం వీడియోస్లో 1 by 1 చెప్పుకుంటూ పోతున్నాం కదా. వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి న్యూస్ అనేది కవరేజ్ రాదు. ఎందుకంటే ఒక దేశం మీద దాడి చేసాడు, వాళ్ళ దగ్గర నష్టం జరిగితే ఆ దేశం ఒప్పుకోదు. అక్కడ ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనాయి, ఎన్ని ఎయిర్ ఫీల్డ్స్ ధ్వంసమైనాయో దానికి ఎవిడెన్స్ అనేది చాలా లేట్గా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు ఎవరు కూడా కెమెరామెన్స్ వెళ్ళి యుద్ధం లైవ్లో వీడియో చేయరు కదా, తన దగ్గర ఎంత లాస్ అయిందో కూడా చెప్పుకోరు. వాస్తవంగా చెప్పాలంటే మన జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్కు జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మన ఇండియా 1971లో పాకిస్తాన్తో వార్ చేసినప్పుడు బంగ్లాదేశ్ను, తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ను ఒక విముక్తి చేసి స్వతంత్ర దేశంగా మనం అక్కడ హెల్ప్ చేసాం వాళ్ళకి. తద్వారా వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, వాళ్ళు కూడా మన మీద యుద్ధం చేశారు. ఇప్పుడు మనకు క్వైట్గా యాంటీ అయిపోయింది. ఎట్లయితే మాల్దీవులు మొదటిదాకా అయినాయో ఇప్పుడు వాళ్ళు కూడా మనకు క్వైట్ యాంటీ అయిపోయింది. మతపరంగా వాళ్ళు మోటివ్లు కాబట్టి ఆ విధంగా తయారైంది. ఇప్పుడు కూడా మనం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ అని చేసినాము. అపోజిషన్ పార్టీల వాళ్ళు ఏం అడుగుతారంటే ఎవిడెన్స్ అడుగుతారు కదా. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏమి అడుగుతారంటే ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసమైనా మొన్న రీసెంట్గా అడిగిరు కదా, వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి. ఇంతకుముందు కూడా మనము స్టార్టింగ్లో బాలకోట్ దగ్గర చేసినప్పుడు కూడా వాళ్ళు వీడియో క్లిప్స్ ఎవిడెన్స్ అడిగారు. ఒక సైన్యము దాడి చేసేటప్పుడు వీడియో క్లిప్స్ పెట్టుకొని దాడి చేయదు. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఇప్పుడు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్, సింధు, తర్వాత బలూచిస్తాన్ అంటే 3 భాగాలుగా విడిపోయేటువంటి ఆస్కారం. ఆల్రెడీ బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. వాళ్ళు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా వాళ్ళ దేశం కోసము స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి బలూచ్ వీరులు వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళ ఉన్నటువంటి ఖనిజ లవణ మినరల్స్ని మొత్తం చైనాకు అప్పనంగా దోచిపెట్టి వాళ్ళను అనగదొక్కి పైకి రాకుండా చేస్తుంది. అంటే మేజర్గా ఈ పంజాబ్ ప్రావిన్స్ కానీ, సింధు ప్రావిన్స్, బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క మినరల్స్ని చైనాకు అప్పనంగా దోచిపెడుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు దొరకట్లేదు. పైగా వాళ్ళ సంపదను మొత్తం కొల్లగొడుతుంది. కాబట్టి స్వతహాగా వాళ్ళకి ఎట్లయితే మనం కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం కోసం పోరాటం చేసినామో, బలూచిస్తాన్ వాళ్ళు కూడా 1948 నుంచి వాళ్ళు కూడా స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మనము పరోక్షంగా మద్దతు కూడా ఇస్తున్నాము. మనము ఓపెన్గా ఈ విషయాన్ని ఒప్పుకోము, కానీ బలూచికి వాళ్ళకి ఆర్మీ వెహికల్స్ కానివ్వండి, వాళ్ళకి మిసైల్స్ కానివ్వండి, వాళ్ళకు తుపాకులు ఇట్లాంటివి మనము పరోక్షంగా భారతే వాళ్ళకి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితే ఖలిస్తాన్ తీవ్రవాదంతో చేతులు కలిపి మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పంజాబ్, హర్యానా ఇట్లాంటి వాటిని విచ్ఛిన్నం చేసి ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఐఎస్ఐ ద్వారా కుట్ర చేస్తున్నారు. మనం కూడా పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేయడానికి మనం కూడా మన రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇది కామన్. ఇది పూర్వకాలంలో కూడా దేశాల ఖచ్చితంగా గుఢచర వ్యవస్థ అనేది ఉండే. అదే ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాద్ కానీ, రష్యాది కాస్మా ఉంది కదా, వాళ్ళు కూడా రష్యాది ఇప్పుడు ఇండియాకి ఉన్నటువంటి రా కానీ, పాకిస్తాన్కు ఉన్నటువంటి ఐఎస్ఐ ఇట్లాంటి గూఢచార సంస్థలు ఏం చేస్తాయంటే ఇతర దేశాలు, శత్రు దేశాల్లో కూడా విచ్ఛిన్నం చేయడానికి. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా గత 4 సంవత్సరాల నుంచి గుర్తులేని వ్యక్తులు కాల్పులు పాయింట్ బ్లాంక్లో పెట్టి గన్ పెట్టి ఉగ్రవాదులు మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా, సాఫ్ సఫాయి నడుస్తుంది. అంతా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యింది కదా, దీని ద్వారా మనకు 2 విషయాలు తెలిసినాయి. ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కానివ్వండి, న్యూక్లియర్లు బాంబ్స్ అక్కడ వాళ్ళు స్టోర్ చేసినటువంటి ప్రాంతాలు ధ్వంసం చేయడము, ఈ ఉగ్రవాదుల షెల్టర్, లాంచ్ ప్యాడ్స్ ఇట్లాంటివన్నీ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసాము. అది పాకిస్తాన్ ఒప్పుకోదు. వాళ్ళ ఫైటర్స్ కూడా కూల్చాము. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు బాగా అద్భుతంగా పనిచేసింది. మన ప్రజలు ఎక్కువ ప్రాణనష్టం కాకుండా కాపాడింది. అది పాకిస్తాన్ ఒప్పుకోదు. రెండో విషయం ఏంటంటే మన దేశం లోపల ఈ పాకిస్తాన్ ప్రేమికులు, దేశద్రోహులు, ఇంకా రోహింగా ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఇట్లాంటి వారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి, బర్మా నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ వీళ్ళ యొక్క స్లీపర్ సెల్స్ ఇప్పుడు ప్రభుత్వము తీక్షణంగా అంటే చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి చూస్తూ ఉంటే దేశద్రోహులు బయటపడతారు. రీసెంట్గా జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి మనం న్యూస్ కూడా చూసాం కదా. ఇంకా అట్లా ఆ ఒక్కతే కాదు, చాలామంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని దేశంలో మంచి మంచి ప్లేసెస్లో వీడియోస్ తీసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ ఆఫీస్ కానీ, అణు ఇంధన శక్తి ఇట్లాంటివి, మోడీ గారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఇట్లాంటి వీడియోస్ కానీ మంచి మంచి వీడియోస్ అనమాట. ఇక్కడ బాలాసోర్లో మన మిసైల్ లాంచింగ్ టెస్ట్ ప్యాడ్ ఉంది, అక్కడ ఒకటి లాంచ్ ప్యాడ్ ఉంది మనది. అట్లాంటి ప్రాంతాల్లో మంచి మంచి ఏరియాలో
వీడియోస్ అన్ని తీసి పాకిస్తాన్కి అమ్ముకుంది తను. మరి అక్కడ ఉన్నటువంటి దానిష్ అని చెప్పేసి వాడుతూ అక్రమ సంబంధం పెట్టుకొని దేశద్రోహిగా మారింది. డబ్బు కోసము కకృతిపడేటువంటి దేశద్రోహులు మన మధ్యలో ఉన్నప్పుడు ఇంకా దేశం పైన ప్రేమ ఉందంటే ఎట్లా నమ్మొచ్చు చెప్పండి? డబ్బుకు ఆశపడి దేశానికి ద్రోహం చేస్తారు. అంటే ఇది చరిత్ర చూసుకుంటే గత పురాతన కాలం నుంచి కూడా ఇది వస్తూ ఉంది. దేశద్రోహులు ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపట్టి ఇంటర్నల్గా ఉన్నటువంటి దేశద్రోహులని, స్లీపర్ సెల్స్ని, ఈ మత మూడులని, ఇట్లాంటి వాళ్ళని ఫస్ట్ కంట్రోల్లో పెట్టి దేశం లోపల అశాంతి రేగకుండా ఇతర దేశంతో మన సైనికులు ధైర్యంతో ప్రాణాలను పరంగా పెట్టి పోరాడి మనం కాపాడుతున్నారు. కానీ దేశీయంగా అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క స్లీపర్ సెల్స్, పాకిస్తాన్ ప్రేమికులు, దేశద్రోహులతోనే పెద్ద సమస్య ఏర్పడింది. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. బంగ్లాదేశీల సంచారం మన దేశం లోపల ఎక్కువైంది. 3.5 కోట్ల మంది అధికారిక లెక్కల ప్రకారం, ఇంకా అనధికారికంగా ఇంకెన్ని కోట్ల మంది ధర్మసత్వంలో వచ్చినట్టు వచ్చి ఉంటున్నారు. మన పక్కనే ఉంటారు. బెంగాల్ అంటే బెంగాల్ అని చెప్తారు, బీహార్ అని చెప్తారు. కానీ బెంగాలోడు కాడు, బీహార్ వాడు మయన్మారుడు, బంగ్లాదేశుడు. అరే ఇతర దేశస్తులు వచ్చి మన దేశం లోపల హాయిగా డబ్బు సంపాదించుకుని స్వేచ్ఛగా మన ఉప్పు తిని మన గాలి పీల్చుకుంటూ మనకే ద్రోహం చేస్తున్నారు. మనం చూస్తూ చేతులకు గాజులు వేసుకుని మన ప్రభుత్వాలు, మన రాజకీయ నాయకులు ఓట్లకు కక్కుర్తిపడి చూస్తూ కూర్చుంటున్నారు. అదే మనం బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది, పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమైంది? ఇక్కడ మతానికి ముడిపెట్టట్లేదు. ఒక ప్రాంతం లోపల ఒక మతం పైన జెనోసైడ్ చేసి ఆ మతాన్ని యొక్క ఆనవాళ్ళు లేకుండా చేసి వేరే మతస్థుల వాళ్ళు దాడి చేస్తున్నారు. అది మన హిందువులపైన జరుగుతుంది. హిందువులు ఏనాడు ఇతర మతస్థులపైన దాడి చేయను, మతం పైన వీడియో చేయట్లేదు. నేను ఒక ధర్మాన్ని జెనోసైడ్ చేయనికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ భావనతోనే వీడియో పెట్టడం తప్ప, కానీ మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఉద్దేశం నాకు లేదు. జస్ట్ నేను బాధితుని, నేను అంటే ఆ బాధ అనిపిస్తున్నటువంటి మతంలో ఉన్నటువంటి వాడిని అట్లా చెప్పడం. ఇప్పుడు రీసెంట్గా మొన్న కూడా జర్మన్లో చూసాం కదా, ఒక షాపింగ్ మాల్ లోపల కత్తితో దాడి చేసి 12 మంది మీద దాడి చేసి అందులో 3 పరిస్థితి సీరియస్గా ఉంది. మరి దాడి చేసింది ఎవరు తెలుసు, ఆ దాడికి గురైంది ఎవరు తెలుసు? రమ్మని పాలస్తీన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులకు వాళ్ళు ఆశ్రయం కల్పిస్తే ఆ శరణార్థుల లోపలనే ఇంకా వీళ్ళు అకృత్యాలకు పాల్పడుతుంది. ఫ్రాన్స్ పరిస్థితి అదే. నేను యూరోప్ పరిస్థితి ఏం జరుగుతుంది కదా. మరి మనం కూడా మన దేశం లోపల మైనారిటీలం అయితే ఎక్కడ పోదాం? కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మనం మైనారిటీలుగా తయారైనాం. ఇప్పుడు కూడా మనం మేలుకోకపోతే ఎక్కడికి పోదాం? ఇంకో దేశం పక్కకి ఏమైనా వేరే దేశం ఉందా మనకు? ఓనికి ఏమైనా ఆస్ట్రేలియా వెళ్దామా, రష్యా పోదామా చెప్పండి. కాబట్టి ఏమంటుందంటే లోకల్ ఉన్నటువంటి స్లీపర్స్ గురించి మీకు తెలిస్తే ఇంటెలిజెన్స్ వర్గాల వారికి సమాచారం ఇచ్చి దేశం పైన ఎలాంటి కుట్ర జరగకుండా. ఇప్పుడు హైదరాబాద్లో వాడు మొన్న రీసెంట్గా శ్రీకాకుళం నుంచి రియాజ్ అనేటువంటి వాడు బాంబ్ ప్లాన్ చేశాడు. ఒక మల్టిపుల్ బాంబ్స్ పెట్టేసి హైదరాబాద్లో బ్లాస్ట్ ప్లాన్ చేశాడు. బ్లాస్ట్ జరిగినప్పుడు బాంబు బ్లాస్ట్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతం చూడదు కదా. అక్కడ ఎగ్జాంపుల్ లుంబిని పార్క్లో జరిగినప్పుడు హిందూస్ చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఉగ్రవాదికి ఎప్పుడూ మతం ఉండదు. వాడు మతం కోసం వాడు పని చేసినా, ఏ మతం వాళ్ళు చచ్చిపోయినా వానికి ప్రాణ నష్టమే కావాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా పౌరులం కూడా మన కనీస బాధ్యతగా ఏదైనా సమాచారం తెలిస్తే ఇంటెలిజెన్స్ వర్గాల వారికి సమాచారం ఇచ్చి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి పౌరుడు ఒక సైనికుడే. దేశం పైన ప్రేమ ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఒక సైనికుడే. జై హింద్.